మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ సెలయర్లు వీక్షకులందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు బైబిల్ గ్రంథంలోని రహాబు అను స్త్రీ గురించి తెలుసుకుందాము. విశ్వాసంతో వేగులు వారిని తన ఇంట భద్రపరిచి యెరికో పట్టణ వినాశనం నుండి తనను మాత్రమే కాక తన తండ్రి ఇంటి వారిని అందరినీ రక్షించుకొని నయోమికి సమకాలికురాలై సల్మాను భార్యగా, బోయజు తల్లిగా, విశ్వాస వీరుల జాబితాలోనూ యేసుక్రీస్తు వారి వంశావళిలోనూ చేర్చబడి రక్షించబడిన స్త్రీ రహాబు. రహాబు అన్న పేరుకు విశాలము అనియో అతిశయము అనియో అర్థము. రా అనేది ఈజిప్టియన్ దేవత పేరు. అమోరీయులకు చెందిన రహాబు విగ్రహాలకు సంబంధించిన ప్రజలలో నుండి వచ్చినది. రాహాబు వెలివేయబడిన పరిస్థితిలో ఊరి బయట ప్రాకారంపై ఇల్లు కట్టుకొని జీవనోపాధికై దేవునికి ఇష్టం లేని వృత్తిని ఎన్నుకొని దానిపై ఆధారపడి జీవిస్తూ ఉండేది. ఆమెకు తల్లిదండ్రులు, అక్కచెల్లెండ్రు, అన్నదమ్ములు కూడా ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ బహుశా ఆమెకు శాంతి సమాధానం లేదని అర్థమవుతుంది. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యంగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజునకు వర్తమానం వచ్చినది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనములు. ఐగుప్తులో మరణదూత సంచారం చేయనప్పుడు ఏ ఇంటి గడపకు గొర్రెపిల్ల రక్తం పోయబడిన గుర్తును చూచి మరణము దాటిపోయినట్లుగా విని విశ్వసించిన రహాబు నాశనం తనను తన ఇంటిని తాకకూడదని కిటికీకి ఎర్రని దారమును కట్టుకున్నది. ఈ ఎరుపు గుర్తును చూచిన వారు ఆమెను కాల్చివేయక దాటిపోయారు. యెరికో పట్టణమంతయు కాల్చివేయబడినప్పటికీ రహాబు రక్షించబడి తన వారినందరినీ దక్కించుకున్నది. రహాబు దేవునిని నమ్మినది. యెహోవా దేవుడు మోషే ద్వారా జరిగించిన ఆశ్చర్య కార్యములను గురించి విని ఆమెలో విశ్వాసం కలిగి ఉండవచ్చునేమో. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి విన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. ఎప్పుడైతే దేవుని గురించి, ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి విన్నదో, తన జీవితం గురించి ఆమె ఆలోచించినది. కళంకంతో నిండిన తన జీవితం గురించి, తన పాపముల విషయమై పశ్చాత్తాపడినది. నిజమైన పశ్చాత్తాపము మారు మనసు కలుగు చేయును. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనము. దేవుని విడిచి వేరొకని అనుసరించి వానికి శ్రమ కలుగును. రహాబు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడుట ద్వారా, పరివర్తన ద్వారా, విశ్వాసంతో వేగులు వారిని బ్రతిమలాడుకొనుట ద్వారా ఆమెయు ఆమె ఇంటి వారందరినూ రక్షించబడ్డారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 23-25 వచనములు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. రహాబు దేవుని కార్యములను నమ్ముట ద్వారా ఆమె జీవితంలో ఎంతో మార్పు కలిగినది. పాత జీవితము, పాత దృక్పథాలు మారిపోయినవి. నూతన జీవితం ప్రారంభించిన రహాబు బెత్లెహేం విడిచి మోయాబు దేశం వెళ్లిన నయోమికి సమకాలికురాలు అయినది. దేవుని మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. రహాబును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఎడారి వంటి ఆమె జీవితము ఏదైనా తోట వలె చేయబడినది. భయంకరమైన అపవిత్ర కార్యాలతో నిండిన ఎడారి వంటి రహాబు జీవితంలో సుమధుర సువాసనలు వెదజల్లబడినాయి. దేవుడు ఎడారిని ఏదైనా తోట వలె చేయగలవాడు. ఎండిన భూమిలో సెలయేర్లు ప్రవహింప చేయగలవాడు. రహాబు తరువాత రోజులలో నయస్సోను కుమారుడైన సల్మానును వివాహమాడినది. ఈమెకు బోయజు అను కుమారుడు పుట్టాడు. బోయజు నయోమికి కోడలైన రూతును వివాహం చేసుకున్నాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనము. వీరికి ఓబేదను కుమారుడు పుట్టాడు.
ఓబేదు యెషయి దావీదును, దావీదు వంశము నుండి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వరకు. ఎలీషబా అహరోను భార్య, యొకోబేదు కోడలు. ఎలీషబా అన్న కుమారుడు సల్మాను, ఈయన భార్య రాహాబు. ఈ విధంగా రాహాబు అహరోనుకు మోషేకు ఎంతో సమీపస్తురాలైనది. రాహాబు జీవితము దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత ఎంతో ధన్యకరమైనది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.